మరో 3 రోజుల్లో కులగణన రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చేరనుంది. ఫిబ్రవరి 2 లోపు నివేదిక కేబినెట్ సబ్ కమిటీకి చేరనుంది. ఇప్పటికే 96% సర్వే పూర్తవగా 4% వివరాలు ఇంకా రాలేదు. కొన్ని కుటుంబాలు సర్వేకు నిరాకరించాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు సీఎం రేవంత్. ఫిబ్రవరి మొదటి వారంలో కేబినెట్ సమావేశం నిర్వహించి సర్వే రిపోర్ట్, డెడికేషన్ కమిషన్ రిపోర్టుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, శ్రవంతి, ఈ కులగణనకు సంబంధించి రాష్ట్రంలో కులాల వారీగా ఎవరు ఎంత శాతం ఉన్నారనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కులగణనకు సంబంధించినటువంటి సర్వే నిర్వహించారు. నవంబర్ 6 నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు కూడా ఈ సర్వే కొనసాగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 96% ఈ సర్వే అనేది పూర్తయింది. ఇక మిగతా 4% మాత్రమే మిగిలి ఉన్నదని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమీక్షలో అధికారులు ఇది సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ 4% కూడా చాలామంది కూడా ఈ 4% ఉన్న దాంట్లో కూడా మేజర్గా కొంతమంది కావాలనే చెప్పని వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది వచ్చినా అక్కడ సమాచారం అక్కడికి అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికీ వాళ్ళు కావాలని చెప్పకపోవడం, కొంతమంది ఆ ప్లేస్లో లేకపోవడం, ఇట్లా వివిధ కారణాల వల్ల ఈ 4% అనేది సర్వే కాలేదు అని చెప్పేసి నిన్న సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఇక మిగతా 96% సర్వే పూర్తయింది. అయితే ఈ సర్వే పూర్తయిన దాంట్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ లెక్కల ప్రకారము బీసీలకు సంబంధించి దాదాపు 55% బీసీలు ఉన్నట్లు ఈ సర్వేలో తేలినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఒక స్పష్టత అనేది, క్లారిటీ అనేది బయటికి చెప్పలేదు. కానీ 55% వరకు బీసీలు ఉన్నారని చెప్పేసి ఈ సర్వే ప్రకారం తెలుస్తున్నది. ఇక మరో 3 రోజుల్లో ఏదైతే ఈ కులగణనకు సంబంధించిన దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేశారో, ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి కులగణనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్టు మరో 3 రోజుల్లో క్యాబినెట్కు చేరనుంది. ఆ తర్వాత క్యాబినెట్కు చేరిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా వచ్చే నెల అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ఈ కులగణనకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్తో పాటు ఇక డెడికేషన్ కమిషన్ కూడా, ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా డెడికేషన్ కమిషన్ నిర్వహించారు. ఆ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్టు, తర్వాత ఈ కులగణనకు సంబంధించినటువంటి సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ మీద ప్రత్యేకంగా క్యాబినెట్ నిర్వహించి ఆ క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశంలో ఈ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్టు, తర్వాత డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద ఈ రిజర్వేషన్లకు సంబంధించిన దాని మీద అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకొని కేంద్రానికి పంపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఈ కులగణన తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఉందో దీని కారణంగానే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది ఇప్పటికి ఇంకా వాయిదా పడుతూ వస్తున్నాయి. దాదాపు 1 year ఇప్పటికే ఈ గ్రామ పంచాయతీలో ఎన్నికలు అయిపోయి సంవత్సరం అయిపోతుంది. గ్రామ పంచాయతీలంతా కూడా ఈ విలేజ్ సెక్రటరీల పాలన కొనసాగుతూ ఉన్నది. దీనివల్ల ఈ సర్పంచులు లేని కారణంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా గ్రామాలకు రాలేకపోతున్నాయి. సో దీనివల్ల పూర్తి స్థాయిలో ఆయా గ్రామాలను అభివృద్ధి చేయలేకపోతున్నారు. ఈ ఎన్నికలు నిర్వహించని కారణంగానే వచ్చే డబ్బులు కూడా, నిధులు కూడా గ్రామ పంచాయతీలకు రాలేకపోతున్నాయని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తా ఉంది. కాబట్టి వీలైన తొందరలో గ్రామ పంచాయతీలు ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో అందులో భాగంగానే ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు, సర్వే రిపోర్టు, తర్వాత డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్, ఈ 2 అంశాల మీద క్యాబినెట్ నిర్వహించి ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించి దాని మీద తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించి వీలైన తొందరలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఆ దిశగానే ఆలోచిస్తుంది, ఆ దిశగానే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్వేకి సంబంధించి ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఉందో, క్యాబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మరి ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, ఏంటి ఇప్పటివరకు ఉన్నటువంటి ఏ కులాల వారీగా ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లు ఎట్లా ఉన్నాయి, మరి ఇక బీసీలకు, ప్రధానంగా బీసీలకు ఈ రిజర్వేషన్లు కూడా పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీ ఉంది. మరి ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, నిజంగానే ఒకవేళ ఆ స్థాయిలో పెంచితే మరి మిగతా రాజ్యాంగపరమైన చిక్కులు కానీ న్యాయపరమైన చిక్కులు కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్యాబినెట్ సబ్
కమిటీ ముందుకు ఈ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా క్యాబినెట్ నిర్వహించిన తర్వాత ఆ క్యాబినెట్లోనే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఈ పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఈ రిపోర్టు, తర్వాత ఈ రిజర్వేషన్లు, ఈ 3 అంశాల మీద ప్రధానంగా చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది శ్రవంతి.